మీది ఒక్కసారి లైవ్లో మాట్లాడతారు సార్. ఒక్కసారి విలేకరులు అందరూ ఉన్నారు సార్, ఒక్కసారి మాట్లాడండి సార్. అంతా ఈ మీడియా వాళ్ళు కొంచెం బాధ్యత వహించి చేయాలి. వెంకన్న నేనే అట్లా నాకు డెవలప్ చేసినప్పుడు ప్రెసిడెంట్ చేసింది కూడా నేనే. ఆగండి సార్, ఆగండి, వినబడట్లేదు. ఇది శ్రీనివాస్ స్పీకర్ ఆన్ చేయలేదు. సార్ ఇది సార్ కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. సార్ హలో, కొద్దిగా గట్టిగా చెప్పండి సార్. ఇప్పుడు బుద్ధ వెంకన్న డెవలప్ చేసింది కదా దుర్గమ్మ టెంపుల్. రేపు పొద్దున దసరా వస్తూ ఉంది. ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొన్ని చెప్పాడు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి సార్. 2014లో ప్రెసిడెంట్ చేసింది మీరే కండి నన్ను. అవును అవును అవును. ఒకసారి హైకోర్టు చెప్పండి సార్, మీరు ఏమేం చేశారు నాకు. అదే అవన్నీ తెలుసు కదయ్యా, నువ్వు చెప్పు శుభ్రంగా. నేను చెప్పా వాళ్ళకి. 2014లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ నాని వద్దంటే ఈయన ఇప్పించారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి, ఈయన రికమెండ్ చేశారు. ఇక్కడ రావడానికి ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన నెట్టారు. అసలు ప్రతి ఒక్కరికి కూడా వెంకన్న సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బాబు గారు కూడా చెప్పాను నేను, వాళ్ళే ఎమ్మెల్యే ఎలా చేశారు మేరా గారు వెంకన్న అని, చాలా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మీకు విలేకరులకు ఒకటే చెప్తున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం. ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం అవరు. ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని, చాలా లో ప్రొఫైల్ మనిషి. కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను, ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరో ఆయన కొండ ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవరైనా? తప్పండి, అది కరెక్ట్ కాదు. అంటే మీకు చెప్తున్నా, మీ విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి. సార్ థ్యాంక్ యూ సార్. నేను వీళ్ళతో మాట్లాడుతున్నా. చెప్పారు కదా ఆయన ఏమని, చంద్రబాబు గారికి కూడా వాళ్ళు క్యాండిడేట్లాగా పనిచేశారండి. అలాగా తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న, ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది. ఇవన్నీ తప్పు. ఒక సమాజంలో అందరం కలిసి, నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలేకరులకు, తమ్ముడు ఇది మాత్రం ఒకటి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్. నాకు రెండో క్వశ్చన్, రెండో ఏజెండా ఉండదు. రెండో ఏజెండా ఎప్పుడూ ఉండదు మీకు. వాళ్ళు కేసీఆర్ నాని మీదన్నా సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా ఉన్నా. నా ఏజెండా ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉన్న వాళ్ళకి నేను ఫేవరు, చంద్రబాబు గారికి వ్యతిరేకం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్, వాళ్ళకి నేను వ్యతిరేకం. అని ఎవరికి వ్యతిరేకం కాదు. నేను అందరిని ప్రేమించే మనిషిని, ఒక బీసీని, విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇక్కడ చూడండి, అందరూ చూడండి, అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మా మీద ఏర్స్తో కొంతమంది అలాంటి రాసినా సరే దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు. సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది, ఇదేంటి మనం ఏదో చక్కగా అన్నీ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఇలా రాశారు. ఆ పాపకేమో నేను అంత సహాయం చేస్తానంటే, ఇప్పుడే మీరే అన్నారు కదా, చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పనిచేసినట్టు, అతను పోటీ చేసినట్టు పనిచేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పుడు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాకండి. ఇంకోటి ఏంటంటే, చిత్తూరు వీరప్పన్న మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చిత్తూరు వీరప్పన్నది మేము సిఐడికి ఇవ్వమని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తా. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ.